కేసీఆర్ ఎందుకు మాట్లాడలే? కవిత అరెస్ట్ పైన మాట్లాడాలి కదా, తప్పు చేసింది కదా. ఇప్పుడు ఏం మాట్లాడినా పొట్టు తిరుగుతారు ప్రజలు. ఇప్పుడు నా కూతురు మంచిదంటే నీకు సిగ్గు లేదు. ఇప్పుడు తండ్రి ఇప్పుడు దూడ ఆవు చేనులో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? కేసీఆర్ కూడా పెద్ద దొంగనే, కానీ దొంగ దొరకకుండానే చేసిండు. ఈమె రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా. ఇప్పుడు వచ్చి నా బిడ్డ మంచిదని చెప్పమని ఇంకా సిగ్గులేనోడా కేసీఆర్కి అంటున్నారు. అమ్మ మీకు ఆలోచి టీవీ వేదికగా ఈటల రాజేందర్ గారు ఏదో తప్పు చేసిండు, దళితుల భూములు లాక్కున్నాడని ఏదో ఆరోపణలు వస్తేనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినావు, మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేసినావు, డింగాన్ చేసినావు, నీ ప్రెస్ మీట్లు పెట్టించినావు, బయటకు వెళ్ళగొట్టినావు, పార్టీ నుంచి గెంటేసినావు. మరి లిక్కర్లో ఇంత రెడ్ హ్యాండెడ్గా ఇన్ని ఇన్ఫర్మేషన్ ఉంటే నీ కూతురుని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఎమ్మెల్సీ పదవి నుంచి మరి రాజీనామా చేయమని ఎందుకు ఒత్తిడి చేయట్లేదు? ఆ పార్టీ నుంచి ఎందుకు రాజీనామా చేస్తున్నావు? అంటే నీ కూతురని. ఒకప్పుడు తప్పు చేస్తే ఎంతటి వాళ్ళనైనా వదలను, నా కుటుంబ సభ్యులైన వదలను, నా కూతురునైనా కొడుకునైనా వదలనని అసెంబ్లీ సాక్షిగా చెప్పి నువ్వు ఎట్లాగో అరెస్ట్ చేయలే, ఎట్లాగో బిడ్డను కంట్రోల్లో పెట్టలే, తప్పులు చేయకుండా మంచి నీతులు చెప్పలే, మంచి మాటలు చెప్పలే. ఈడీ అన్న చట్టం తన పని తను చేసుకోకపోతే అట్లీస్ట్ ఇప్పుడన్నా నీ చేతిలో ఏముంది? కవితను నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే హక్కు ఉంది. అయినా నువ్వు చేస్తలేవంటే నువ్వు ఇది ఇంతకుముందు టీఆర్ఎస్ అని పెట్టుకున్నావు, తెలంగాణ రాష్ట్ర సమితిని. ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టుకుంటున్నావు. నువ్వు కేఆర్ఎస్ అని పెట్టుకో, కల్వకుంట్ల రాష్ట్ర సమితి అని పెట్టుకో. ఎందుకంటే నువ్వు పనిచేసేది కల్వకుంట్ల రాష్ట్రం కోసమే, కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కోసమే, కానీ నీకు దేశం మీద కానీ రాష్ట్రం మీద కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళు పైకి జై తెలంగాణ అంటారు కానీ జై కల్వకుంట్ల అని మనసులో ఉంటుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఓట్లు వేయించుకోవడానికి జై తెలంగాణ అంటారు. నువ్వు నిజంగా జై తెలంగాణ అనే పదం నీ మనసులో ఉంటే ఈ తెలంగాణ నుంచి లిక్కర్ దందా చేసిన కవితను నీ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయి. లేకపోతే ఈ క్రిమినల్ ఎంకరేజ్ చేస్తున్నాను మనం అనుకోవాలి. అంతే కదా, ఉద్యమకాడు బీసీ బిడ్డ ఈటల రాజేందర్కి ఒక న్యాయం, కల్వకుంట్లకి అయితే ఒక న్యాయం. అరే ఆయన నూచ కోత కోసిర్రు, వందల మంది పోలీసులను తీసుకుపోయి వాళ్ళ ఇంటి మొత్తము పోలీసులే, వాళ్ళ కిచెన్లకు ఆ బెడ్రూమ్లకు పోలీసులు, మొత్తం రాత్రి 2 దాకా 3 దాకా ఆ ఒకటే 24 అవర్స్లో మొత్తం లిస్ట్ ఇచ్చి అదే అని చెప్పి కోర్టుకు సబ్మిట్ చేసినారు. జడ్జి గారు అడిగారు 24 గంటలలో ఎవరన్నా రిపోర్ట్ ఇస్తారా? ఏదో కార్లో కూర్చుంటూ రాసుకొచ్చారని చెప్పేసి కొట్టేసారు కేసు. మరి ఈటల రాజేందర్కు ఒక న్యాయం, కవితకు ఒక న్యాయమా? అంటే కవిత నీ కడుపులో పుట్టిందని, కవిత కల్వకుంట్ల ఫ్యామిలీ అని, కవితది నీ రక్తం అని నువ్వు ఆమెను సస్పెండ్ చేస్తలేవా? అంటే ఈటల రాజేందర్ ఒక ముదిరాజు కాబట్టి, బీసీ కాబట్టి నువ్వు ఆయనను ఊచ కోత కోసినావు, ఆయనను 3 చీరల నీళ్ళు తాగిపించినావు, చుక్కలు చూపించినావు, వాళ్ళకి నిద్ర లేని రాత్రులు గడిపించినావు. అప్పుడే మరి ఆ జమునక్క ఉసురు తలిగే నీ కూతురు కూడా ఇలా జైల్లో ఊచలు కోస్తుంది. మరి జమునక్క ఏడ్చినట్టు అప్పుడు ఈటల రాజేందర్ గారిని టార్చర్ పెట్టినప్పుడు ఇయ్యల్లా శోభమ్మ ఏడుస్తుంది, శోభమ్మ పొట్టు ఏడుస్తుంది. వామ్మో ఇదేంది కర్మ సిద్ధాంతం అంటారు దీన్ని. మనము ఏమిస్తే అదే మనకు తిరిగి వస్తుంది. నువ్వు ఎంతో మంది ఆడబిడ్డలు నేర్పించినావు, జమునక్క నేర్పించినావు, మా అమ్మ ఏడిపించినావు. మా అమ్మ నన్ను కిడ్నాప్ చేస్తే మా అమ్మకి రాత్రి అంతా నిద్రలేదు, మా తల్లుల ఉసురు తలగదా? ఎంతమంది తల్లుల ఉసురు ఎంత నిద్రలేని రాత్రులు గడిపించారు. ఇంకా ఏడుస్తారు. కవిత ఎప్పటికీ రాదు జైలు. దాసరి సీనన్నను కూడా కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడుతున్నామని చెప్పి బాలనగర్ పిఎస్లో తీసుకుని పోయి కల్వకుంట్ల కవిత వీడియో కాల్ చేసి బట్టలు ఇప్పి తాటికి ప్రయోగించారంటే మరి నాడు దాసరి సీనన్న తల్లి కూడా ఏడ్చుంటుంది కదా. వాళ్ళ తల్లి ఉసురు ఊసుకునే పోతుందా? శోభక్క నువ్వు ఇప్పటికైనా శోభమ్మ ఆ కేసీఆర్ చెప్పు, ఆ తిరుపతికి వెళ్ళుమను, లేదంటే యాదాద్రికి వెళ్ళుమను, గుండు తీపించుకోమను, చేసిన తప్పులు ఒప్పుకోమను, ఏమైతే దొంగ పనులు చేసారో అన్నీ ఆ దేవుడికి ఇస్తారా లేదంటే ప్రజలకు పనిచేస్తారా, పనిచేసి రాజకీయాల నుంచి తప్పుకొని ఆధ్యాత్మికంగా ఏదైతే ఆ సద్గురు ఎట్లయితే వెళ్ళిండో ఆధ్యాత్మికంగా, ఓషో ఎట్లా వెళ్ళిండో అట్లా మీ కేసీఆర్ ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతేనే ఈ సమాజానికి మంచిది. ఆ నరరూప రాక్షసుని నువ్వు ఆదిలోనే ఆపలేవు శోభమ్మ. మీ తప్పు కూడా ఉంది. ఒక కొడుకు కూతురు ఎంత అరాచకవాదులు. వామ్మో, వాళ్ళ నాకు తెలిసి దేవుడు కూడా ఒప్పుకోడు అనుకుంటా ఇలా తప్పులు. నరకంలోకి పోయిన 1-2 తప్పులు అంటే దేవుడు కూడా సరే తెలియక చేసిమంటారు. వీళ్ళు చేసే తప్పులు 1-2. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పులకు, కేటీఆర్ హరీష్ రావు చేసిన తప్పులకు అపరిచితుడి సినిమాలో కదా అన్ని వేడి నూనెలల్లా వేసి శిక్షలు వేస్తారు యముడు. అట్లా కేసీఆర్ ను కూడా వేడి నూనెలల్లో వేస్తారు. ఎందుకంటే ఏం దుర్మార్గులను పెంచి పోషించినవయ్యా, ఇంకా అనేకమైనటువంటి శిక్షలు ఉంటాయి.
ఇట్లా పురుగులతోని ఇట్లా జలగలతోని పిలుస్తారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇవే శిక్షలు పడతాయి. ఎందుకంటే ఇప్పటికీ కవితను ఖండిస్తే అంటే ఆమె తప్పు చేసి సస్పెండ్ చేస్తలేవు, ఇంకా ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఈ తెలంగాణ ప్రజల మీద మళ్ళీ వస్తారు. వీళ్ళు అంత ఆశంబాషిగా నమ్మొద్దు. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎన్నికల్లో మాత్రం వీళ్ళని చిత్తుగా ఓడించాలి.